ఆంధ్రప్రదేశ్కు త్వరలోనే కేంద్రం బంపర్ బొనాన్జా ప్రకటించబోతోందా? హోదాతో పాటు నిధుల విషయంలోనూ తీపి కబురు అందబోతోందా? స్టేటస్ విషయంలో పార్టీ తరపున, రాష్ట్రం తరపున రాజీలేని పోరాటం చేస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి అవునని అంటున్నారు. మోడీ ప్రభుత్వంపై ఇప్పటికే ఒత్తిడి పెరిగిందని, వారం 10 రోజుల్లో శుభవార్త వినొచ్చని అన్నారు సుజనా. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాస్త ఆలస్యమవుతున్నా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రతి మాట అమలు జరిగేలా చేసేందుకు ఎప్పటికప్పుడు కార్యాచరణ జరుగుతోంది. హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపించి నిధులు మాత్రమే ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తూ ఉండడంతో హోదాతో కూడిన ప్యాకేజ్ సాధించేందుకు ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం కొన్ని నిధులు, హామీలను అమలు చేయడంతో హోదాతో పాటు మిగిలిన హామీలను కూడా కార్యరూపంలోకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది సెంటిమెంట్ గా కూడా మారిపోయింది. హోదా రాకపోతే ఏపీ భవిష్యత్తు కూడా గందరగోళంగా మారే పరిస్థితి ఉండడంతో కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. హోదాతో పాటు ప్యాకేజీ ఇచ్చే దిశగా కసరత్తు చేయిస్తున్నారు. ఏపీకి సాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యం కావడంతో సుజనా చౌదరి చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలించి త్వరలోనే కొన్ని హామీలను అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పెషల్ ప్యాకేజీలో భాగంగా 4-5 వేల కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. దానికి కూడా కేంద్రం సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టే కనిపిస్తోంది. రెవెన్యూ లోటును పూడ్చేందుకు కూడా చర్యలు చేపట్టారు. రెవెన్యూ లోటు కింద 4,700 కోట్ల బకాయిలు ఇస్తామని చెబుతోంది కేంద్రం. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి 2020 నాటికి 2,100 కోట్లు ఇవ్వటానికి కూడా కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీ నూతన రాజధానిలో 70 లక్షల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు 71,000 కోట్ల నిధులు సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరానికి సెప్టెంబర్లో నాబార్డ్ రుణం ఇవ్వబోతోంది. విశాఖలో రైల్వే జోన్ వల్ల లాభం లేదని కేంద్రం చెబుతున్నా ప్రజలకు హామీ ఇచ్చిన కారణంగా రైల్వే జోన్ ప్రకటించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు సుజనా చౌదరి. రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా ఇప్పుడు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయనను ఒప్పించే పనిలో ఉన్నారు. రైల్వే జోన్ కూడా దాదాపుగా క్లియర్ అయినట్టుగానే కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. హోదా విషయంలో తమ చిత్తశుద్ధి శంకించాల్సిన అవసరం లేదని చెబుతున్న సుజనా చౌదరి స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. వారం 10 రోజుల్లోనే తీపి కబురు వస్తుందన్న ధీమాతో ఉన్నారు. హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. అయితే హోదాతో పాటు నిధులు కూడా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.